ఇన్ని రోజులు అవన్నీ అర్చనలు నీ గురించి చెప్తే మేం నమ్మలేదు, వాళ్ళని అనుమానించాం. ఇప్పుడు నీ పేరెంట్స్ నిజం చెప్తున్నా కూడా ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూస్తావేంటి? అత్తయ్య గారు, అది ఎంతగా నమ్మాను. నువ్వింత ద్రోహం చేస్తావనుకోలేదు. నిన్ను చూడటానికి కూడా అసహ్యంగా ఉంది. జన్మలో నీ ముఖం నాకు చూపించుకో. మా ఇంటి వైపు వచ్చే ప్రయత్నం చెయ్యకు. మాయా మేడం, ఏంటి మేడం ఇదంతా? ఈ పెళ్లితో మా రాధ ఎటో మారిపోతుంది అనుకున్నాం. ఇలా చేశారేంటి మేడం? మా బ్రతుకులని మార్చడానికొచ్చిన అదృష్ట దేవతవి అని అనుకున్నాం. అంతా రివర్స్ అయిపోయిందిగా. ఏంటో మన కర్మ, ఏది పట్టుకున్నా నాశనం అయిపోతుంది. అత్యాసలకు పోతే ఇలాగే ఉంటుంది. ఈ మాయను వదలకూడదు, పోలీసులకు పట్టించాలి. వెంటనే పిలిపించండి బావా. వద్దు శ్రీకర్, మాయ చేసింది తప్పే కాదనడం లేదు. మాయకి మేము నచ్చ చెప్పుకుని మార్చుకునే ప్రయత్నం చేస్తాం. తన తప్పుల్ని క్షమించి వదిలేయండి. ఎందుకంటే పిల్లలు కలగని మాకు మాయ వరంలా దొరికింది. ఇప్పుడు జైలుకి పంపించలేము. తల్లిదండ్రులమన్న విశ్వాసం తనకు లేకపోయినా కూతురన్న ప్రేమ మాకింకా చావలేదు. అందుకే ఈ ఒక్కసారికి వదిలేయండి. సరే. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావమ్మా. ఏ తాళ్ళనైతే బలంగా నమ్ముకున్నావో అదే నిన్ను కాపాడింది. అత్తయ్య గారు, ఎకనైనా మీ తప్పుని తెలుసుకుని అవనిని కోడలుగా ఇంట్లోకి రానివ్వండి. నిహారికను అప్పట్లో నమ్మారు, తల మీద పెద్ద బండరాయి వేసింది. ఇప్పుడు మాయను నమ్మారు, వెన్నుపోటు పొడిచింది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఆణిముత్యం లాంటి అవనిని వదులుకోకండి. మాయ గురించి తెలిసినంత మాత్రాన అవనిని అంగీకరిస్తానని ఎలా అనుకుంటున్నావు? ఎవరి తప్పులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సరే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీరిచ్చిన మాట ప్రకారం ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి మా పెళ్లి రోజు వేడుకని జరిపించండి. ఏమంటారు అత్తయ్య? మాట తప్పను. సరే. మాయా, మా పెళ్లి రోజు వేడుకని చూసి వెళ్ళు. ఇలా జరుగుతుందని నువ్వు అస్సలు అనుకోలేదు కదా? అవును, అనుకోలేదు. నేననుకున్నాను. ఎందుకంటే ధర్మం, నీతి, న్యాయం నా వైపు ఉన్నాయి కాబట్టి. కానీ నీ కూతురు అక్షయ నా దగ్గరుంది. పిచ్చిదాన, నా కూతురిని ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకున్నానే. మాట్లాడవేంటి? ఉండని. మన యుద్ధం ముగిసేంత వరకు నువ్వు నా కూతురికి ఎటువంటి హాని తలపెట్టవని నాకు తెలుసు కదా. నేను ఎప్పుడు ఎలాంటి స్టెప్ని తీసుకుంటానో నువ్వు ఊహించలేవు. నో ప్రాబ్లం. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా దారికి బాగా అడ్డం వస్తున్నావు. భారీ మూల్యం చెల్లించుకుంటావు. నేను నీ దారికి అడ్డం రాలేదు. నువ్వు నా దారికి అడ్డం వచ్చావు. నా జీవితానికి అడ్డం వచ్చావు. నా ఆనందాలకు అడ్డం వచ్చావు. తిరిగి నన్నంటున్నావు? షేమ్లెస్. నాకు పని ఇచ్చిన బాస్ అయ్యి ఇంతకాలం బ్రతికిపోయావు. మరొకతి అయి ఉంటే జుట్టు పట్టుకుని బజారున పెట్టేదాన్ని. ఏంట మాటలు? ఈ అవని క్లాస్కి క్లాసు, మాస్కి మాసు. ఈ ముహూర్తానికి మా పెళ్లి ఆగిపోయినా మరో ముహూర్తానికి మా పెళ్లి జరిగి తీరుతుంది. ఇంకా నీకు అటువంటి ఆశలుండడం చాలా గ్రేట్ మాయా. ఏదైనా నేను కావాలి అని అది కోరుకున్నానంటే దాన్ని దక్కించుకునేంత వరకు వదలను. అటువంటి పట్టుదల ఉండడం మంచిదే మాయా. అయితే అన్ని విషయాల్లో ఉండకూడదు.
మరొకరి మాంగళ్యాన్ని దక్కించుకోవాలి అని అనుకోవడంలో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే అది మహాపాపం. ఆ పాపం కాశీలో 1,00,000 సార్లు మునిగినా పోదు. నా మంగళసూత్రాలు తీయిస్తాను అని శపథం చేశావు. అత్తయ్య వల్లే కాలేదు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్. నా పెళ్లి రోజు వేడుకల దగ్గరికి వెళ్దాం పద. రండి రండి, అందరూ రండి. అవని శ్రీకర్ల పెళ్లి రోజు వేడుకకు వేదిక సిద్ధం. అందరూ ఆహ్వానితులే. అమ్మా అవని, ఏంటన్నయ్యా? ఈ వేదిక మీ ఇద్దరి కోసమే సిద్ధమైనట్టుందమ్మా. ఇదిగే, నువ్వు మరీ ఓవర్ చేయకే. ఓవర్ చేయడంలో మీ బావ ముందు వరుసలో ఉంటాడు కదరా. మీరు ఎన్ననుకున్నా పర్వాలేదు, మాయితో పెళ్లి క్యాన్సిల్ అయ్యి అవనితో పెళ్లి రోజు వేడుక జరుగుతుండడం నాకైతే కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉంది. పంతులు గారు, చెప్పండి అయ్యా. ఇదే మండపంలో మా చెల్లెలది చిన్నోడిది పెళ్లి రోజు వేడుక ఘనంగా జరిపించండి. సరేనయ్యా. ఆ ఇలా వచ్చి కూర్చోండమ్మా. పద బావా. కూర్చో. ఇప్పుడు అవని మరింత ఎక్కువ చేస్తుంది. నువ్వు మరింత బాధపడ్డానికి. చేని చెట్టు కొమ్మ ఎంత పెరిగితే అంత తొందరగా విరిగిపోతుంది అన్నట్టు అవని ఎంత ఎక్కువ చేస్తే అంతకు అంత అనుభవిస్తుంది. బాబు, ముందుగా అమ్మాయి నుదుటిన సింధూరం పెట్టండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్యం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం